కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. హోటల్ దస్పల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడాన్ని రామ్ తప్పుపట్టారు. అప్రజాస్వామ్య చర్యకు మూలకారకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడును బివి రామ్ కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా జగన్ వైఖరిని తప్పుపట్టారన్నారు. 11 మంది ఎమ్మెల్యేలను పట్టుమని 11 నిమిషాలు కూడా శాసనసభలో లేకపోవడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూతన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ప్రజలు తిరుగు ఆ ధైర్యం నీకు లేదు అంటే కేవలం ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష దేనికి ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు నీ పాలన బాగలేదని. అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నాం? సిగ్గు లేకుండా అడుగుతున్నాం. కేవలం నాడు సభ రాజకీయాలు చేస్తూ ఓదార్పేతల పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నేను నమ్మి ఏదో చేస్తావు అనుకున్నారు. కానీ 3 రాజధానుల పేరు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసుకొచ్చాం. ఈరోజు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలంటే నాడు నవ పాటలు తీసుకొచ్చాం. ప్రతి పాట సూపర్ హిట్టే. నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే హోటల్ దస్పల్లాలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసుల చేత నాకు ఆంక్షలు విధించిన రోజులు ఉన్నాయి. మరి నేను ఎవరికి భయపడలేదు, ఏ వైసీపీకి భయపడలేదు. నేను ఒకటే పిలిపిస్తున్నాను, ఈరోజు శాసనసభ కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోతే ఇదే శాసనసభ ముగింపు లోపల అనర్హత వేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని. ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుకుడు ఈ రాష్ట్రంలో ఉంటేనే దరిద్రం మనం చేస్తాను. ఈ పాలన ఎప్పుడైతే రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వేగా అభివృద్ధి చెందుతుంది మనం చేస్తాను. ముఖ్యంగా టీడీపీ పార్టీలో పదవుల కోసం జరుగుతుంది. నేను ఇప్పటిదాకా ఎటువంటి పదవి ఆశించలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి నాడు జగన్ పాలనలో ప్రతి ఒక్కరు భయపడినా సరే బివి రామ్ భయపడకుండా యుద్ధం చేశాం, దండయాత్ర చేశాం. అందువల్ల నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రగతి తీసుకెళ్ళటం కోసం ఈరోజు ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవకాశం అని చెప్పి కోరుతున్నాను. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే 5 ఉన్నాయో ఈ ఎమ్మెల్సీలో 5 స్థానాలు కొత్త వాళ్ళు ఇచ్చి యువతకి ఇమ్మని చెప్పి ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇవాళ ముఖ్యంగా యువతని అన్ని వర్గాలుగా అన్ని రంగాల్లోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి తీసుకెళ్తే ఇవమలు చేయలేదు అవిమలు చేయలేదు వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడటం అభివేకంగా మాట్లాడుతున్నారు. మీరు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళి లైన్ బై లైన్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలియక నేను నాడే చెప్పాను, ఇది సూపర్ డూపర్ కాంబినేషన్ అవుతుంది తప్పని చెప్పాను. డెఫినెట్గా నాడు మేము ఏమైతే చెప్పామో 150 సీట్లు పైన వస్తాయని చెప్పాము. డెఫినెట్గా 124 సీట్లు వచ్చినాయి. అంత జగన్మోహన్ రెడ్డి గారు ద గేమ్ ఈజ్ ఓవర్. ప్రతి ఒక్క మీరు ఎవరైతే చేశారో అవినీతులు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డిని అనర్హత చేసి ఈ శాసనసభ నుంచి తొలగించాలని చెప్పి స్పీకర్ని కోరుతున్నాను. జై హింద్. ఒక సైనికుడు మాదిరిగా పనిచేసాను తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నాడు జగన్ ప్రభుత్వంలో జగన్ను అందరూ భయపడి ఇంట్లో దాక్కున్నారు. కానీ బివి రామ్ ఎప్పుడూ భయపడలే, జగన్కి ఎదురెళ్ళాం. అందువల్ల పదవి ఉంటే పని చేస్తాం, పదవి లేకపోతే పనిచే రకం మనం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టడం కోసం తెలుగు శక్తి కృషి చేస్తాం తప్ప మేము పదవుల కోసం ఇప్పుడు పాకట్లేదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టపడ్డారో అలాంటి వాళ్ళు గుర్తించి వేస్తామని చెప్పి ఆయన అందులో పదవులు మనది కూడా మన టాలెంట్ మన క్యాలిబర్ ఉంటే పదవి అదే వస్తుంది. పదవుల కోసం ఎప్పుడు ఆశించే వ్యక్తి బివి రామ్ కాదు మనం చేస్తున్నాం.